ఒక మసీదు నుంచి వచ్చిన సౌండ్. ఇది గుజరాత్కి సంబంధించిన వీడియో. ముస్లిమ్స్ ఎవరూ కూడా గాలిపటాలు ఎగరవేయడం మన ఇస్లాంకి వ్యతిరేకం. ఇది మన పండుగ కాదు. అన్యమత ఆచారాలను పాటిస్తే అది మన మత ద్రోహం అని చెప్పగలిగినప్పుడు ధర్మబద్ధంగా నీ ధర్మం కోసం పాటుపడు. రంజాన్ను నువ్వు జరుపుకుంటున్నావు అంటే నీ ధర్మానికి నువ్వు ద్రోహం చేస్తున్నట్టే. అది మన పండుగ కాదు. శాంతా క్లాజల్లాగా, మేరీ మాతల్లాగా, దేవదూతల్లాగా పిల్లలకు వేషాలు వేయడం మానేయండి. అలా వేయడం ద్వారా మీ పిల్లల్ని మీకు తెలియకుండానే మత మార్పిడి ఉచ్చులో నెట్టేసినట్టు అవుతుంది. ఇది నీ పండుగ కాదు అని ఏ రోజైనా ఏ ఆలయ మైకుల్లో నుంచైనా మీరు విన్నారా? అంటే ఒక మౌల్వీ చేసిన పనిని ఒక అర్చకుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? మీరు ధర్మ పరిరక్షణకు, అలాగే ఆ దేవుడికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలను కొనసాగించడానికి, ఆలయ మనుగడ కోసమే మీరు పనిచేస్తున్నారు కదా. దాడులు ఏంటి, మార్పులు ఏంటి, మన పండుగలు ఏంటి, మన పండుగలను ఎందుకు చేసుకోవాలి, మతానికి ధర్మానికి ఉన్న తేడా ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి సార్. మైనారిటీగా ఉన్న ముస్లిం మౌల్వీనే చేయగలిగినప్పుడు మెజారిటీగా ఉన్న హిందూ అర్చకుడు ఎందుకు చేయలేడని మీకు మీరు ప్రశ్నించుకోండి.